తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వాట్సాప్ స్టేటస్ పోస్ట్ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. తిరువూరులో మద్యం అమ్మకాల వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి గుడి అలాగే అంబేద్కర్ గురుకులం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దాన్ని తొలగించాలని చెప్పగా నెలకు 1,50,000 అంటూ బేరం మొదలుపెట్టారని స్టేటస్లో పోస్ట్ చేశారు. అంతేకాదు బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో అంటూ కొలికపూడి వాట్సాప్ పోస్ట్లో పేర్కొన్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చూస్తూనే ఉన్నాం ఇటీవలి కాలంలో కొలికపూడి చేసే ట్వీట్లు లేదంటే వాట్సాప్ స్టేటస్లు నిజంగా ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. కూటమి సర్కారులో చాలా అంశాలు ఆయన తెర మీదకి తీసుకొస్తున్నారు, లోటుపాట్లన్నీ బయట పెడుతున్నారు. ప్రస్తుతం చేసిన ఈ వాట్సాప్ స్టేటస్ని ఏ రకంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గత కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అటు ప్రభుత్వంతో పాటు ఇటు టీడీపీ పార్టీలో ఉన్న ఏవైతే లోటుపాట్లు కావచ్చు లేదంటే ఇతర అంశాలన్నింటినీ కూడా తెర మీద తెస్తున్నారు. ముఖ్యంగా ఈ తిరువూరు నియోజకవర్గ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్లు అలాగే మద్యం బెల్ట్ షాపులకు సంబంధించి ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఈ బెల్ట్ షాపులకు సంబంధించి ట్వీట్స్ చేశారు. ఎవరైతే అధికారులు పట్టించుకోవట్లేదు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు అలాగే ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి సంబంధించిన వారంతా కూడా కొమ్మొత్త ఇక్కడ పబ్లిక్ గానే బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు లేదంటే ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే తాజాగా మరొక మారు బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించి ఆయన ఈ రోజు వాట్సాప్ స్టేటస్ పెట్టారు. అయ్యప్ప స్వామి గుడి అలాగే ఆ దగ్గరలో అంబేద్కర్ గురుకులం ఉంది, ఆ ఎదురుగానే బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. దాన్ని తీసేయమని గతంలో చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బేరం మాట్లాడారు, నెలకు 1,50,000 వారు బేరం కుదుర్చుకున్నారు. ఈ బహుశా ఇదంతా కల్తీ మద్యం అంటూ కూడా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు తీరా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. తిరువూరు నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంగా ఇటు బెల్ట్ షాపులు కావచ్చు లేదంటే మద్యానికి సంబంధించి వరుసగా ఇలా పోస్టులతో ఇటు కొలికపూడి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం మార్పు రాలేదు. కాబట్టి ఈ రోజు మరొక మారు తన పోస్ట్ ద్వారా అటు అధికారులను ఇటు ప్రభుత్వాన్ని స్థానికంగా ఉన్న టీడీపీ నేతలను ప్రశ్నించినట్టుగానే మనం కొలికపూడి పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకే అశోక్.